సరే నువ్వు అవపడితే ఇంకా వాళ్ళ కొట్టు వచ్చిన అవపడుతుంది ఇట్లా గొల్లరాజు కూడా ఉన్నారు ఇక్కడ పక్కనే ఇట్లా ఓకే చూడు చల్లగా ఉందా ఒక్కసారి నిద్ర పోయినట్టు ఇది కాలేజీలో మా అబ్బాసు బీరసాబీలు మేము ముందు పడకపోతే కాలేజీ బాగుపడు కాశీ గిట్ట గౌరవనీయులైన ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి తెలియజేయనది ఏమనగా ముఖ్యంగా మా వీధి సాకరబాయి బజార్ ఇది. ఈ బజారులో మురికికాలో పోక చాలా ఇక్కడ కప్పలు చస్తున్నాయి, తర్వాత పాములు చస్తున్నాయి. వాటి వాసనకు మేము తట్టుకోలేక చాలా తలుపులు మూసుకున్నా కూడా మేము చాలా భయంకర పరిస్థితులలో ఉన్నాం. అదేవిధంగా నీళ్లు పోక ఇక్కడ వాసనతో మేము బాధపడుతున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క కష్టాలు తెలుసుకొని మేము 4 రోజులు బతకాలని వాళ్ళు భావించి మరి వెంటనే ఈ కాలును బాగు చేయాలి. అదేవిధంగా మా బజారులో ఉన్నటువంటి చెత్త చెదారము గ్రామ పంచాయతీ పట్టించుకోలేదు. కాబట్టి గ్రామ పంచాయతీ వెంటనే స్పందించి ఆ చెత్త చెదారాన్ని కూడా ఊడ్చేందుకు గ్రామ పంచాయతీ సెక్రటరీ వెంటనే స్పందించి ఎంఈఓ గారు స్పందించి ఈ బజార్ అంతా శుభ్రం చేస్తూ నీళ్లు బయట పోయేటట్టు చేస్తూ అంటే మరి ఇంట్లో ఇక్కడ ఉన్నటువంటి దూదెక్కులలో తుర్క దూదెక్కులలో ఉన్న ఇంటికి ఎదుర్కొన్నటువంటి మరుగు భయంకరంగా ఉన్నది. తాబేళ్ళు ఉన్నాయి, తేళ్లు ఉన్నాయి, పావులు ఉన్నాయి, కప్పలు ఉన్నాయి, అన్ని తెచ్చి మేము బజార్లకు కాల్ చేయాల్సిన పరిస్థితుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే మేము నిరాహార దీక్ష చేస్తాం. ఒక వారం రోజులు ఇవన్నీ కనుక కాకపోతే చౌరస్తాకాడ అంబేద్కర్ బొమ్మ కాడ చౌరస్తాకాడ మేము అంతా కలిసి ఒక బస్సును పోకుండా ఒక వాహనాన్ని పోకుండా నిరాదీక్ష చేసి అయ్యేంత వరకు మేము మరి అక్కడ నిరాదీక్ష చెప్తే ఈ సందర్భంగా కోరుతూ మరి ప్రభుత్వాన్ని పత్రమార్తో కోరుతున్నాము. వీధి లైట్లు కూడా లేవు. చీకట్లో పావులను తెల్లారైన పావులను చంపుతున్నాము, చీకట్లో రాత్రి పావులను చంపుతున్నాము. కాబట్టి ప్రభుత్వం మా యందు కనికరపడి అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా వెంటనే వచ్చి చూడాలి. ఎమ్మెల్యే గారు చూడకపోతే వచ్చి ఆఫీస్ మీద మేము నిరాదీక్ష చేస్తాం అని నేను మిఠాయిల పురుషోత్తం పెద్ద మనిషి కోరుతున్నాడు. కాబట్టి ఈ విధంగా నువ్వు చెప్పి అన్ని రాసేసాయి.